తిరుపతి జిల్లా సూలూరుపేట పట్టణంలోని ఆర్టీఓ కార్యాలయం వద్ద నూతనంగా బలిజ సేన కార్యాలయ ప్రారంభోత్సవ కార్యక్రమం ఘనంగా జరిగింది. బలిజ సేన సూలూరుపేట నియోజకవర్గ అధ్యక్షులు శంకు సురేష్ ఆధ్వర్యంలో భీమన శ్రీధర్ అధ్యక్షతన ముఖ్య అతిథిగా విచ్చేసిన బలిజ సేన రాష్ట్ర అధ్యక్షులు ఆర్కాటు కృష్ణ ప్రసాద్ చేతుల మీదుగా కార్యాలయాన్ని ప్రారంభించారు. మరో ముఖ్య అతిథిగా తిరుపతి పార్లమెంటు ఎంపీ అభ్యర్థి వరప్రసాద్ విచ్చేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన రక్తదాన శిబిరంలో పెద్ద సంఖ్యలో బలిజ సంఘం సభ్యులు రక్తదానం చేశారు. అనంతరం కృష్ణప్రసాద్, వరప్రసాద్ సభ్యులు మాట్లాడారు. బలిజ సోదరులు పరస్పరం ఒకరికొకరు సహాయపడాలన్న ఉద్దేశంతోనే బలిజ సేన ప్రారంభించినట్లు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో బలిజ సోదరులు, మహిళలు, కమిటీ సభ్యులు తదితరులు పాల్గొన్నారు. నెలవల సుబ్రహ్మణ్య గారి కుమార్తెను కూడా మీరు ఆదరించి మా ఇద్దరిని కూడా ఒకరిని అసెంబ్లీకి నన్ను పార్లమెంట్ పంపించమని చెప్పి కోరుకుంటూ అలా చేయడం ద్వారా ఆంధ్ర రాష్ట్రంలో తప్పనిసరిగా ప్రజాస్వామ్యం కాపాడబడుతుంది. సంక్షేమాన్ని, ముఖ్యంగా బలిజుల యొక్క సంక్షేమాన్ని మరియు వారి యొక్క అభివృద్ధిని ఆకాంక్షిస్తూ ఈ సంస్థను ఏర్పాటు చేయడం జరిగింది. కాపు, బలిజ, తెలగ, ఒంటరి, తూర్పు కాపు, మున్నూరు కాపుల సమూహం అంతా కలిపి ఈరోజు మీ ముందుకు రావడం జరిగింది. ముఖ్యంగా బలిసేనలో మనము మన బలిజుల యొక్క అభ్యున్నతికి, అంటే వారి యొక్క ఇబ్బందుల్లో ఉంటే ఏదైనా మన వద్ద గ్రూప్గా వెళ్ళి కాపాడుకోవడము, మరియు గవర్నమెంట్ తరపున కానీ సహాయ సహకారాలు అందించడంలో మనము ముందుండాలని సందర్భంగా తెలియజేసుకుంటున్నాను. తెలుపుకుంటూ పోతుంటే పరస్పర సహకారం అంటే మనకి ముందుకెళ్తాం. ఈ ప్లాట్ఫామ్, ఒక వేదిక అనేది ఒకరు కావాలా, ఒకరి గురించి ఒకరు చెప్పాలన్నా ఒకరి మధ్యలో మీడియేటర్ అంటారు, అలాంటిదే మన కుల సంఘాలు అనేది. దాంట్లో బలిసేన ముందుండాలి. లో ప్రముఖ పాత్ర మనం బలిసేన అనేది ఉండాలా. మనం ఎంతసేపు మన జేబులో నుంచి డబ్బు ఇవ్వలేము, కాకపోతే మనం చేయాల్సినది ఒక భరోసా. ఆ భరోసా అనేది మన బలిసేన, మన బలి సభ్యులకి ఇస్తుందని మన పట్టణ కార్యక్రమ సభ్యులందరూ కూడా ఇదే నడవడికలో పోతే మనం దిగ్విజయం సాధిస్తాము. ఒక సంఘం అంటే ఏదో డబ్బులు వసూలు చేయడం అనేది నాకు కరెక్ట్ కాదు. మన దగ్గర ఉంటే చేయాలి, కానీ మనం ఒకరిని డబ్బు అడగకూడదని నా చిరకాలం అని చెప్పుడు. కానీ ఒకరిని డబ్బు అడిగినామంటే, చందా అడిగినామంటే ఆ రోజే ఫెయిల్ అవుతాం మనం. అది ఎప్పుడైనా రీమార్క్ వస్తుంది. మనము సహాయ సహకారం, మనము ఏమి ఇవ్వకపోయినా ఒక చేయి ఇస్తే చాలు మనం. అందుకే నేను ఆ చేయి గుర్తులు పెట్టాను. పరస్పర సహకారం కోసమే ఆ లోగో పెట్టాను. ఇది ఒకటి సాధిస్తే మనం విజయం సాధించినట్టే. ఎందుకంటే బలిజులు అందరూ కూడా ఏ కష్టం వచ్చినా బలిసేన నాయకులు ఉన్నారు, వాళ్ళు మనకు అన్ని విధాలుగా తోడ్పాటుగా ఉంటారు. మన దగ్గరకు వచ్చిన ప్రతి ఒక్కరు కూడా వాళ్ళకి సహాయం చేయాల్సిందిగా ఇక్కడ ఉన్న అందరికి కూడా కోరుకుంటా. ఐక్యత లేదని చెప్పుకునే ప్రతి ఒక్కరికి ఈ వేదిక ద్వారా ఐక్యత వచ్చింది, వస్తుంది. పార్టీలకు అతీతంగా నేను కూడా మీకు సహాయ సహకారాలు అందిస్తానని, మరియు ప్రతి ఒక్కరికి ఆపదలో ఆదుకుంటానని కూడా, మీకు ఈ యొక్క సంఘానికి ఏం కావాల్సిన నా వంతు సహాయం చేస్తానని కూడా మాటిస్తూ, నన్ను రాంగా మా బలిజల్లో కూడా మార్పు మొదలైందని ఈ సభను చూస్తా ఉంటే ఇక్కడ ఇచ్చేసిన ఇంతమందిని చేరడం అనేది చాలా గొప్పదనమే. అది ఓన్లీ ఇక్కడ సూలూరుపేట బలిజల గొప్పదనం అని నేను అనుకుంటున్నాను. అదేవిధంగా మనము మన కులం కానీ మనం అభివృద్ధి చెందాలంటే రాజకీయంగా ముందుకు సాగినప్పుడే ఆటోమేటిక్గా మన కులం అనేది అభివృద్ధి చెందుతుంది కోరుకుంటున్నాను. ఒక వంగవేడి మోహన్ రంగాన్ని పోగొట్టుకున్నాం, ఒక చిరంజీవిని పోగొట్టుకున్నాం, ఒక పవన్ కళ్యాణ్ వచ్చారు. కనీసం అతను వెనకన్నా బలమైన, మన జాతిలో బలమైన వాడు చెప్పడు, మనం బలంగా వెనకాలన్న నిలబడుకోవాలని మీ అందరినీ కోరుకుంటున్నాం. శ్రీ క్రోతినామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు. మీ సిఎంఆర్ జ్యువెలర్స్ లో ఉగాది బంగారు వేడుకలు. బంగారమే బ్రహ్మాండమాయే, ఆఫరే అద్భుతమాయే. 1 గ్రాము బంగారు ఆభరణాల కొనుగోలుపై 250 రూపాయల వరకు భారీ తగ్గింపు. గోల్డ్ కాయిన్ పై ఈ ఆఫర్ వర్తించదు. శుభ ముహూర్తాలకు, వ్రతాలకు ఈ ఉగాది ఎంతో శ్రేష్టం. ఈ అవకాశం మార్చి 30వ తేదీ నుండి ఏప్రిల్ 11వ తేదీ వరకు మాత్రమే. మీ ఇంట ఉగాది వేడుకలకు మమ్మల్ని కూడా భాగస్వాములు చేస్తారని ఆశిస్తూ మీకు ఆహ్వానం పలుకుతోంది మీ సిఎంఆర్ జ్యువెలర్స్, మాగుంట లేఅవుట్, నెల్లూరు, ట్రంక్ రోడ్, నెల్లూరు. సిఎంఆర్ సెంటర్, ట్రంక్ రోడ్, నెల్లూరు.